హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ కోరారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. మానకొండూరు నియోజకవర్గం నుండి 10,000, తిమ్మాపూర్ మండలం నుంచి 2,000 మందిని తరలిస్తామని చెప్పారు. మొదటగా ప్రతి గ్రామంలో గులాబీ జెండా ఎగురవేసి సభకు బయలుదేరాలని కార్యకర్తలకు సూచించారు. ఒక సమ్మక్క సారాలమ్మ జాతరను తలపించేలా రజతోత్సవ సభ ఉంటుందన్నారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధి ప్రజలు మర్చిపోవడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల రమేష్, రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి, దేవేందర్ రెడ్డి, ఉల్లెంగుల ఏకానందం, ల్యాగల వీరారెడ్డి, బోయిని కొమరయ్య, మాతంగి లక్ష్మణ్, అశోక్ రెడ్డి, అనబేరి రాధాకిషన్ రావు, సంగుపట్ల మల్లేశం, మాధన రాజేందర్, గడ్డి రమేష్, మాషెట్టి శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు. సంవత్సరాలు పూర్తి అవుతున్నటువంటి సందర్భంలో మరి వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తిలో ఒక భారీ బహిరంగ సభ, ఒక సమ్మక్క సారక్క జాతరలాగా అనేకమైనటువంటి బతుకమ్మ పండుగ కావచ్చు, బోనాల పండుగ ఎట్లయితే జరుపుకుంటా ఉంటాం. ఇలా బీఆర్ఎస్ పార్టీ యొక్క రజతోత్సవ పండుగను కూడా అంత గొప్పగా నిర్వహించాలన్నటువంటి ఉద్దేశంతో గౌరవ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో, గౌరవ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలోని ఈ కార్యక్రమాన్ని చాలా భారీ ఎత్తున నిర్వహించడానికి ఇప్పటి